విమానాశ్రయం సందడి ఇప్పుడు భోగాపురం పారింది. రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా కేంద్ర మంత్రులంతా నేరుగా భోగాపురం విమానాశ్రయంలో దిగనున్నారు. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తొలి విమానంలో భోగాపురం చేరుకున్నారు. తొలుత సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ విమానాశ్రయంలో దిగుతారని భావించిన వారి ప్రయాణ షెడ్యూల్ కూడా భోగాపురం మార్చారు. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నిర్వహిస్తామని ప్రకటించారు అధికారులు. మరోవైపు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు. రేపు విమానాశ్రయం ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. మౌలిక వస్తువుల అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రధాని పోస్టుకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఆంధ్రప్రదేశ్ తరపున ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని రీపోస్ట్ చేశారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. రేపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే భోగాపురం వద్ద విమానాల సందడి కనిపిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరసింహ జరుగుతుంది. ఎస్ నరసింహ, ఇప్పటివరకు ఇంక ఏర్పాట్లు ఇప్పటికే చాలా మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలంతా కూడా అక్కడే మకాం వేస్తారు. ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రేపటికి సంబంధించి షెడ్యూల్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే రేపు అంతర్జాతీయ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభించిన నేపథ్యంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే 90% వరకు కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన నేపథ్యంలోనైతే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. వచ్చే ఏదైతే వేడుక చూసేందుకు వచ్చిన లక్షలాది మంది ప్రజలకు ఏ లోటు కూడా రాకుండా కూడా అధికారులు అయితే పనులు కూడా చక్కగా చేపడుతున్నట్టు చూస్తున్నారు. అదేవిధంగా ఏదైతే 4800 బస్సులను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం జరిగే సభకు కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల నుంచి కూడా 34 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు కూడా ఏదైతే ఈ ప్రారంభోత్సవానికి రానున్నారు. అదేవిధంగా 2000 ఆర్టీసీ బస్సులు, మరో 2800 ప్రైవేట్ బస్సులను కూడా ప్రజలు ఈ యొక్క ఏదైతే వేదికను చూసేందుకు కూడా ఈ ప్రారంభానికి చూసేందుకు కూడా రానున్నట్లు కూడా చెప్పారు. ఇప్పటికీ దీనికే ప్రజలకు ఏ విధమైన ఆటంకాలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాలో కూడా పలు జిల్లాల్లో కూడా విద్యాలయాలు కూడా ఇప్పటికే సెలవు ప్రకటించినట్లు కూడా సెలవులు కూడా ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే అనవసరంగా కూడా ప్రజలు ప్రయాణాలు చేయవద్దని రేపు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అనవసరంగా కూడా ప్రయాణాలు చేయొద్దని కూడా అధికారులు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఏదైతే విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు విభిన్న ఏదైతే 13,000 మంది గిరిజన బాలబాలికలతోని కూడా దింసామృత్యం ఒక గిన్నిస్ రికార్డు వెలుగొలగల ఇది యొక్క దింసామృత్యం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని కూడా ఒకవైపు అయితే అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే వచ్చిన అతిథులకు సుమారు 91,000 మందికి భోజన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కూడా అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి తిరుగు ప్రయాణ వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా అనకాపల్లి సహా అన్ని 7 జిల్లాల్లో కూడా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఈ 91,000 మందికి కూడా 2020 బస్సుల్లో స్వస్థలాలకు కూడా రానున్నారు. వారికి కూడా భోజన వసతి కూడా కల్పించడం కూడా మౌలిక వసతులు కల్పించే దిశగా కూడా బాధ్యతలు అధికారులు అయితే ఇప్పటికే చేపట్టారు. వారి జోన్లుగా విభజించి జీఎంసీ జోనల్ కమిషనర్, పలు సీనియర్ అధికారులు కూడా
ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో ఈ రోజు ఏపీ సీఎం ఎవరైతే మన నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా విశాఖపట్నానికి ముందుగా వచ్చి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఈ యొక్క ఏదైతే మా భోగాపురం ఏర్పాటుకు ముందస్తుగా ఏర్పాట్లతో కూడా ఏదైతే అధికారులతో కూడా పర్యవేక్షించున్నారు. అవసరమైతే ఏదైతే భోగాపురం ఏర్పాటుకు నేరుగా వెళ్ళి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులకు కూడా పలు సూచనలు చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇది ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరే రోజు రేపు అని చెప్పి ఒకవైపు కూడా అధికారులు చెప్తున్నారు. ఇదేది ఈ రోజు చూసుకుంటే ఆగస్టు 1వ తేదీ రేపటికల్లా ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైందంటూ పలు విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లోని భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఏదైతే దీనికి సంబంధించి కూడా ఒక పండుగ వాతావరణం వల్ల చేసేటట్టుగా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ నరసింహ.